ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం ఘర్షణ. ఇందులో 40 నుంచి 61 పేజీ వరకు. బల్లపై పుస్తకాన్ని మెల్లగా నెట్టండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుందని మీరు గమనిస్తారు. పుస్తకాన్ని వ్యతిరేక దిశలో నెట్టడం ద్వారా ఈ చర్యను పునరావృతం చేయండి. ఈసారి కూడా పుస్తకం ఆగిపోతుందా? మీరు ఈ వివరణ గురించి ఆలోచించగలరా? పుస్తకం చలనాన్ని వ్యతిరేకిస్తూ దానిపై ఒక బలం పనిచేస్తుంది మనం చెప్పగలమా? ఈ బలాన్ని ఏ బలం అంటామంటే మనం ఘర్షణ బలం. బల్లపై పుస్తకాన్ని నుంచి దానికి వెనుక నెట్టిన ముందుకు వచ్చిన పుస్తకాన్ని చలనాన్ని వ్యతిరేకిస్తూ దానిపై ఒక బలం పనిచేస్తుంది. ఆ బలాన్ని మనం ఏమంటామంటే ఘర్షణ బలం అంటాం. బలాన్ని ఎడంవైపు ప్రయోగిస్తే ఘర్షణ కుడివైపుకు పనిచేస్తుందని మీరు గమనించారు. మీరు బలాన్ని కుడివైపుకు ప్రయోగిస్తే ఘర్షణ ఎడంవైపు పనిచేస్తుంది. రెండు సందర్భాల్లోనూ పుస్తకం కదలికను ఘర్షణ బలం వ్యతిరేకిస్తుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ ఏ బలాన్ని వ్యతిరేకిస్తుందంటే అనువర్తిత బలాన్ని. ఘర్షణ బలం అనేది ఎల్లప్పుడూ ఏ బలాన్ని వ్యతిరేకిస్తుందంటే అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు. స్ప్రింగ్ తాసు. ఒక వస్తువుపై ప్రయోగించిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం స్ప్రింగ్ త్రాసు. ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం స్ప్రింగ్ త్రాసు. ఏది ఒక చుట్టబడిన స్ప్రింగ్ను కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుందంటే స్ప్రింగ్ త్రాసు. ఏది ఒక చుట్టబడిన స్ప్రింగ్ను కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుందంటే స్ప్రింగ్ త్రాసు. స్ప్రింగ్ సాగుదలను ఏ స్కేలుపై కదిలే సూచిక ద్వారా కొలుస్తారంటే గ్రాడ్యుయేట్ స్కేలుపై. స్ప్రింగ్ సాగుదలను ఏ స్కేలుపై కదిలే సూచిక ద్వారా కొలుస్తారంటే గ్రాడ్యుయేట్ స్కేలుపై. స్కేలుపై ఉన్న రీడింగు దేని పరిమాణాన్ని తెలియజేస్తుందంటే బలం. స్కేలుపై ఉన్న రీడింగు దేని పరిమాణాన్ని తెలియజేస్తుందంటే బలం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఏమి ఏర్పడుతుందంటే ఘర్షణ. స్పర్శలో ఉన్న రెండు అసమరీత తలాల వల్ల ఏమి ఏర్పడుతుందంటే ఘర్షణ. చాలా నునుపుగా కనిపించే ఆ పరికరాలు కూడా పెద్ద సంఖ్యలో అసమరీతిని కలిగి ఉంటాయి. రెండు ఉపరితలాలపై గల ఎత్తు పల్లాలు ఒకదానిలో ఒకటి బంధించబడతాయి. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలంటే వాటి మధ్య గల అంతర్బంధాలను అధిగమించడానికి ఏమి ప్రయోగించాలంటే బలాన్ని ప్రయోగించాలి. చాలా నునుపుగా కనిపించే ఆ ఉపరితలాలు కూడా పెద్ద సంఖ్యలో అసమరీతుల్ని కలిగి ఉంటాయి. రెండు ఉపరితలాలపై గల ఎత్తు పల్లాలు ఒకదానిలో ఒకటి బంధించబడతాయి. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలంటే వాటి మధ్య గల అంతర్బంధాన్ని అధిగమించడానికి ఏమి ప్రయోగించాలంటే బలాన్ని ప్రయోగించాలి. గరుకైన ఉపరితలాలపై పెద్ద సంఖ్యలో ఎత్తు పల్లాలు ఉంటాయి. కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగితే ఏమి ఎక్కువగా ఉంటుందంటే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. గరుకైన ఉపరితలాలపై పెద్ద సంఖ్యలో ఎత్తు పల్లాలు ఉంటాయి. కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగితే ఏమి ఎక్కువగా ఉంటుందంటే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. రెండు ఉపరితలాల్లో ఎత్తు పల్లాలు అంతర్బంధనం వల్ల ఏర్పడుతుంది ఘర్షణ. రెండు ఉపరితలాలు ఎత్తు పల్లాల అంతర్బంధనం వల్ల ఏమి ఏర్పడుతుందంటే ఘర్షణ అనేది ఏర్పడుతుంది. రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఏ బలం పెరుగుతుందో స్పష్టంగా తెలుస్తుందంటే ఘర్షణ బలం. రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఏ బలం పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుందంటే ఘర్షణ బలం. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణ అధిగమించడానికి అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు అంటే స్థైతిక ఘర్షణ. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు అంటే స్థైతిక ఘర్షణ. నిశ్చల స్థితిని కదలడానికి ఉపయోగించేది స్థైతిక ఘర్షణ. మరోవైపు వస్తువుని అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయడానికి అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు అంటే గారుడి ఘర్షణ. మరోవైపు వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేటుకు అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు అంటే జారుడి ఘర్షణ అని చెప్పవచ్చు. పెట్టి జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతో బంధించబడుటకు తగినంత సమయం లభించదు. కాబట్టి జారుడి ఘర్షణ ఏ ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుందంటే స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. పెట్టి జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతో బంధించబడుటకు తగినంత సమయం లభించదు. కాబట్టి జారుడి ఘర్షణ ఏ ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుందంటే స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఘర్షణ ఆవశ్యకమైన అనర్థం. ఘర్షణ లేకుంటే మీరు పెన్ను లేదా పెన్సిల్తో వ్రాయలేరు. మీ టీచర్ నల్లబలపై శుద్ధ వ్రాస్తున్నప్పుడు గరుకుదనం గల ఉపరితలం మీద రుద్దడం వల్ల శుద్ధ కణాలు బోర్డుపై అతుక్కుంటాయి. శుద్ధ మొక్క బోర్డు మధ్య లేనట్లయితే ఇది జరుగుతుంది. ఏం లేనట్లు ఇది జరుగుతుందంటే ఘర్షణ. ఘర్షణ లేకుంటే మీరు పెన్ను లేదా పెన్సిల్తో వ్రాయలేదు. మీ టీచర్ నల్లబల శుద్ధ వ్రాస్తున్నప్పుడు గరుకుదనం గల ఉపరితలం మీద రుద్దడం వల్ల శుద్ధ కణాలు బోర్డుపై అతుక్కుంటాయి. శుద్ధ మొక్క బోర్డు మధ్య ఏమి లేనట్లయితే ఇది జరుగుతుంది. ఇది జరగదు. ఏమి లేనట్లయితే ఇది జరుగుతుంది. ఘర్షణ లేనట్లయితే ఇలాంటివన్నీ జరగవు. ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు ఏమి లేనట్లయితే అది ఎప్పటికీ ఆగదు. మోటార్ వాహనాల టైర్లు రోడ్డుకు మధ్య ఏమీ లేకుంటే వాటిని కదిలించడం లేదా ఆపడం లేదా చలన దిశను మార్చడానికి పక్కకు తిప్పడం సాధ్యం కాదు. మనం గోడపై ఒక మేకను కొట్టలేం లేదా ఒక ముడిని వేయలేం. ఏమి లేకుండా ఈ భవనం నిర్మించబడదు అంటే ఘర్షణ లేకుండా భవనం నిర్మించబడదు. ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు ఏమీ లేనట్లయితే
అది ఎప్పటికీ ఆగదు. మోటారు వాహనాల టైర్లు రోడ్డుకు మధ్య ఏమీ లేకుంటే వాటిని కదిలించడం లేదా ఆపడం లేదా చలన దిశలు మార్చడానికి పక్కా తిప్పడం సాధ్యం కాదు. మనం గోడపై ఒక మేకును కొట్టలేం లేదా ఒక ముడిని వేయలేం. ఏమీ లేకుండా ఏ భవనం నిర్మించబడదంటే ఘర్షణ లేకుండా ఏ భవనం మనం నిర్మించబడదు. ఏది స్కూలు, బాల్ బేరింగ్ లేదా బూట్ల అడుగుభాగం వంటి వాటిని అరగదీస్తుంది. రైల్వే స్టేషన్లో కాలినడక వంతెనపై అరిగిపోయిన మెట్లను మీరు చూసుకుంటారు ఘర్షణ వల్ల. ఏది స్కూల్ బూట్లు, అవి బాల్ బేరింగ్లు లేదా బోట్ల అడుగు, ఏది బాల్ బేరింగ్ లేదా బోట్ల అడుగు భాగం వంటి వాటిని అరగదీస్తుంది. రైల్వే స్టేషన్లో కాలినడక వంతెనపై అరిగిపోయిన మెట్లను మీరు చూసి ఉంటారు. ఘర్షణ ఏది వేడిని కూడా ఉత్పత్తి చేస్తుందంటే ఘర్షణ. ఘర్షణ అనేది ఏం ఉత్పత్తి చేస్తుందంటే ఘర్షణ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది ఘర్షణ. ఘర్షణను పెంచడం, తగ్గించడం. బోట్ల అడుగు భాగం టైర్లపై గల గాడులు దేనిని పెంచడానికి తోడ్పడతాయంటే ఘర్షణని. బోట్ల అడుగు భాగం టైర్లపై గల గాడులు దేనిని పెంచడానికి తోడ్పడతాయంటే ఘర్షణను పెంచడానికి తోడ్పడతాయి. సైకిల్, మోటార్ వాహనాల బ్రేక్ సిస్టంలో వేటిని ఉపయోగించడం ద్వారా మనం ఘర్షణ పెంచవచ్చు అంటే బ్రేక్ ప్యాడ్లను. సైకిల్, మోటార్ వాహనాల బ్రేక్ సిస్టంలో వేటిని ఉపయోగించడం ద్వారా మనం ఘర్షణ పెంచవచ్చు అంటే బ్రేక్ ప్యాడ్లను. అదేవిధంగా నీరు, ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు ఏ బలాన్ని కలిగిస్తాయంటే ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా నీరు, ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు ఏ బలాన్ని కలిగిస్తాయంటే ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రీయ భాషలో వాయువులు, ద్రవాల సాధారణ పేరు ప్రవాహులు. శాస్త్రీయ భాషలో వాయువులు, ద్రవాల సాధారణ పేరు అంటే వాటిని ఏమంటారంటే ప్రవాహులు అంటాం. కాబట్టి ప్రవాహాలు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తాయని మనం చెప్పగలం. ప్రవాహాలు ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమని కూడా అంటారంటే డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ. కాబట్టి ప్రవాహాలు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తాయని మనం చెప్పగలం. ప్రవాహాలు ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమని కూడా అంటారంటే డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ. ప్రవాహిలోని వస్తువులపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దేనిపై ఆధారపడి ఉంటుందంటే దాని సాపేక్ష వేగంపై. ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దేనిపై ఆధారపడి ఉంటుంది దాని సాపేక్ష వేగంపై. ఘర్షణ బలం దేనిపై కూడా ఆధారపడి ఉంటుందంటే వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావంపై. ఘర్షణ బలం దేనిపై కూడా ఆధారపడి ఉంటుందంటే వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావంపై. వస్తువులు ప్రవాహంలో చెలించేటప్పుడు వాటిపై పనిచేసే ఘర్షణ అది అధిగమించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో అవి దేనిని కోల్పోతాయంటే శక్తిని. వస్తువులు ప్రవాహంలో చెలించేటప్పుడు వాటిపై పనిచేసే ఘర్షణ అవి అధిగమించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో అవి దేనిని కోల్పోతాయంటే శక్తిని కోల్పోతాయి. అందువల్ల ఘర్షణ తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి వస్తువులు ప్రత్యేక ఆకృతితో రూపొందించబడ్డాయి. వాస్తవానికి అన్ని వాహనాలు ఏ ఘర్షణను తగ్గించే విధంగా ఆకృతులు కలిగి ఉండేలా రూపొందించబడ్డాయంటే ప్రవాహి ఘర్షణను. అందువల్ల ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి వస్తువులు అనేక ఆకృతుల్లో రూపొందించబడ్డాయి. వాస్తవానికి అన్ని వాహనాలు ఏ ఘర్షణను తగ్గించే విధంగా ఆకృతులు కలిగేలా రూపొందించబడ్డాయి అంటే ప్రవాహి ఘర్షణను. స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య ఏ చలనాన్ని ఘర్షణ వ్యతిరేకిస్తుందంటే సాపేక్ష చలనాన్ని. స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య ఏ చలనాన్ని ఘర్షణ వ్యతిరేకిస్తుందంటే సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది రెండు ఉపరితలాలపై పనిచేస్తుంది. ఇది అంటే ఇక్కడ ఘర్షణ. ఘర్షణ అనేది ఉపరితలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇచ్చిన జత ఉపరితలాలపై ఘర్షణ ఆ ఉపరితలాలపై దేనిపై ఆధారపడి ఉంటుంది? నునుపుదనంపై ఆధారపడి ఉంటుంది. ఆ ఉపరితలాల యొక్క నునుపుదనంపై ఆధారపడి ఉంటుంది ఘర్షణ. ఇది రెండు ఉపరితలాలపై పనిచేస్తుంది. ఘర్షణ అనేది రెండు ఉపరితలాలపై పనిచేస్తుంది. ఘర్షణ అనేది ఉపరితలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అటువంటి స్వభావంలో ఒకటి నునుపుదనం. ఇచ్చిన జత ఉపరితలాలపై ఘర్షణ ఆ ఉపరితలాలపై దేనిపై ఆధారపడి ఉంటుంది? నునుపుదనంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ అనేది రెండు ఉపరితలాలు ఒకదానికొకటి ఎంత గట్టిగా నొక్కబడి ఉంటాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక వస్తువును నిశ్చల స్థితిని కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఏ ఘర్షణ పనిచేస్తుంది అంటే స్థైతిక ఘర్షణ పనిచేస్తుంది. ఘర్షణ అనేది రెండు ఉపరితలాలు ఒకదానికొకటి ఎంత గట్టిగా నొక్కబడి ఉంటాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక వస్తువును నిశ్చల స్థితిని కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఏ ఘర్షణ పనిచేస్తుంది అంటే స్థైతిక ఘర్షణ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు ఏ ఘర్షణ పనిచేస్తుంది అంటే జారుడు ఘర్షణ. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు ఏ ఘర్షణ పనిచేస్తుందంటే జారుడు ఘర్షణ. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. మన అనేక కార్యకలాపాలు ఘర్షణ ముఖ్యమైనది. ఉపరితలాన్ని గరుగ్గా చేయడం ద్వారా దేనిని పెంచవచ్చు అంటే ఘర్షణను పెంచవచ్చు. మన అనేక కార్యకలాపాలకు ఘర్షణ ముఖ్యమైనది. ఉపరితలాన్ని గరుగ్గా చేయడం ద్వారా దేనిని పెంచవచ్చు అంటే ఘర్షణను పెంచవచ్చు. దేనిని పెంచడానికి బూట్ల అడుగు భాగం, వాహనం టైర్లు, గాడులు కలిగి ఉంటాయంటే ఘర్షణను. దేనిని పెంచడానికి బూట్ల అడుగు భాగం, వాహనం టైర్లు, గాడులు కలిగి ఉంటాయంటే ఘర్షణను పెంచడానికి.
ఖాళీని పూరించండి. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య డ్యాష్ను వ్యతిరేకిస్తుంది, అంటే సాపేక్ష చలన వ్యతిరేకిస్తుంది. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య డ్యాష్ను వ్యతిరేకిస్తుంది, అంటే సాపేక్ష చలన. ఘర్షణ అనేది ఉపరితల డ్యాష్పై ఆధారపడి ఉంటుంది, అంటే స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ అనేది ఉపరితలాల దేనిపై ఆధారపడి ఉంటుందంటే నునుపుదనం, దాని యొక్క స్వభావం రెండు చెప్పుకోవచ్చు. స్వభావంలో ఒకటి నునుపుదనం. ఘర్షణ అనేది ఉపరితలాల నునుపుదనంపై లేదా స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ డ్యాష్ను ఉత్పత్తి చేస్తుంది, అంటే వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఘర్షణ దేన్ని ఉత్పత్తి చేస్తుంది అంటే వేడిని. క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లడం అనేది ఏ ఘర్షణ అంటే జారుడు ఘర్షణ. క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లడం అనేది ఏ ఘర్షణ అంటే జారుడు ఘర్షణ. స్థైతిక ఘర్షణ అంటే జారుడు ఘర్షణ తక్కువ. స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ ఎలా ఉంటుందంటే ఆ ఘర్షణ బలం అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. దోరులు స్థైతిక జారుడు ఘర్షణ కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చమని 4 పిల్లలను కోరారు. వారి అమరికలు క్రింద ఇవ్వబడ్డాయి, సరైన అమరికను ఎన్నుకోండి అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3. స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొరులుడు ఘర్షణ. ఇప్పుడు స్థైతిక ఘర్షణ అంటే నిల్చున్న వస్తువును తోయడం. జారుడు ఘర్షణ అంటే కొంచెం కదులుతున్న వస్తువును జారుడు ఘర్షణ అంటారు. ఒక వస్తువు దొరులుతున్నప్పుడు ఏర్పడే ఘర్షణ దొరులు ఘర్షణ, అంటే అది దొరులుతూ ఉంటుంది, అది దొరుడు ఘర్షణ. ఇందులో దొరుడు ఘర్షణ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది, జారుడు ఘర్షణ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అందుకంటే స్థైతిక ఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవరోహణ క్రమంలో రాయమన్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి. స్థైతిక ఎక్కువ, తర్వాత తక్కువ ఉన్నది జారుడు, తర్వాత తక్కువ ఉన్నది దొర్లుడు. అలిడా తన బొమ్మకారుడు పొడిగా ఉన్న పాలరాతి నేల, తడి పాలరాత వార్తాపత్రిక నేలపై పరిచిన తువ్వాలపై నడుపుతుంది. వివిధ ఉపరితలాలపై ఉన్నప్పుడు కారుపై పనిచేసే ఘర్షణ బలం ఆరోహణ క్రమంలో రాయమంటున్నాడు. ఆరోహణ క్రమం అంటే తక్కువ నుండి ఎక్కువ. ఘర్షణ బలం అనేది తక్కువ నుంచి ఎక్కువగా ఉండాలి. అంటే ఘర్షణ బలం అంటే ఆ వస్తువుని ఆపే బలం ఎలా తక్కువ నుంచి ఎక్కువ ఎక్కడ ఉంటుందో రాయమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏ. తడి పాలరాయి నేల మీద ఎక్కువగా ఉంటుంది, తర్వాత పాలరాయి మీద ఎక్కువగా ఉంటుంది, తర్వాత వార్తాపత్రిక, తర్వాత తువ్వాల మీద అది బొమ్మ కారు వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏ. థ్యాంక్ యూ.